హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముక్కల పప్పుచారు అండి. మనం వారం అంతా వాడిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ ఓవర్ అవుతూ ఉంటాయి 1-2, వాటన్నిటితో మనం ఇలా పప్పుచారు రెడీ చేసి పెట్టుకుంటే ఇంక కర్రీ కూడా ఏం అవసరం ఉండదండి. దీని ప్రిపరేషన్ చూసేద్దాము. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్తో అయితే నేను కందిపప్పు ఒక గంట అంతా నానబెట్టానండి. ఒక గంట తర్వాత ఏంటంటే ఇలా కుక్కర్లో మనం విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 6-7 అండి. మీ దగ్గర ఉన్న కందిపప్పు ఎంతవరకు అయితే వాటర్ కానీ విజిల్స్ కానీ అవసరం అవుతాయి అది చూసి మీరు పెట్టుకోండి. చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టి ఉంచానండి. నా దగ్గర అయితే ఈ వెజిటేబుల్సే మిగిలాయండి. కొన్ని మునక్కాడ ముక్కలు, అలానే ముల్లంగి, నెక్స్ట్ బెండకాయలు, కొన్ని వంకాయలు, పచ్చిమిర్చి, అలానే ఒక పెద్ద ఆనియన్ని 4 పీసెస్గా కట్ చేశానండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని మనం ఎందులో అయితే పప్పుచారు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కాబట్టి స్పేస్ సరిపోదన్నమాట. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. పప్పులో ఫ్లేమ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ది మీడియంలో పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ మునక్కాడలు, బెండకాయలు, నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసానండి. ఒక్క ముల్లంగి ముక్కలు మాత్రం సపరేట్గా బాయిల్ చేసి పెట్టాను అనమాట, అవి హార్డ్ కాబట్టి. ఈ వెజ్జీస్ అన్నీ కొంచెం మగ్గాక టొమాటోస్ వేసానండి, ఒక 2. ఫైనల్గా ఆనియన్స్ కూడా వేసేసాను. అంతే, ఇంకా మనం ముల్లంగి ఒక్కటే యాడ్ చేయాలన్నమాట. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేయొచ్చండి. సొరకాయ, క్యారెట్, ఏవి అందుబాటులో పప్పుచారుకి ఏవైతే సూటబుల్ అవుతాయో అవన్నీ వేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇది ఒక 5 మినిట్స్ మగ్గడం కోసం మూత పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇందులో మనం నానబెట్టి ఉంచిన చింతపండు రసాన్ని వేసేయాలండి. ఇలా ముక్కలు మగ్గాక చింతపండు వేయడం వల్ల మనకి పప్పుచారు అనేది తొందరగా మరుగుతుంది అన్నమాట. ఇది మరుగుతూ ఉన్నప్పుడు కరివేపాకు, అలానే ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు అండి ఇవి. పసుపు ఉప్పు వేసి బాయిల్ చేశాను. ఈ స్టేజ్లో మన ఉప్పు కారం అనేవి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ వేసాను. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా మరగాలండి. బాయిలింగ్ మనకి పైకి వచ్చేంత విధంగా మరిగినప్పుడు బాగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర, అలానే స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం అండి, అంటే మనం ఇందులోకి చింతపండు రసం వాడాం కదా, ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ వేయాలండి. నేనైతే బెల్లం పౌడర్ వేసాను, ఒక 1/2 టీ స్పూన్ అండి అంతే. ఎక్కువ వేస్తే మళ్ళీ తీపిగా అయిపోతుంది. ఇది బాగా మరగాలండి. ఈ నురుగు ఉంది కదా, ఇదంతా కొంచెం మనకు తగ్గాలన్నమాట. తగ్గితే అది బాయిల్ అయినట్టే. వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయాయండి, ట్రాన్స్పరెంట్గా అయిపోయి చూస్తున్నారు కదా. నురుగు కూడా తగ్గింది, అందులో ఉండే ఫోమ్ లాంటిదంతా తగ్గింది. ప్రతి వెజిటేబుల్ బాయిల్ అయిందండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, వాటరీగా ఉండకూడదు, అలానే థిక్గా ఉండకూడదు. ఇలా ఉంటే మనకి చల్లారిన టైంకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం తాలింపు వేసేసుకోవడమేనండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, అలానే ఇంగువ, కొంచెం ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ. అంతేనండి. దీనికి మనకు కర్రీ కానీ ఏమీ అవసరం లేదండి. ఇంట్లో అప్పడాలు కానీ వడియాలు కానీ ఉంటాయి కదా, అవి పెట్టుకొని మనం తినేయచ్చు హ్యాపీగా. హెల్దీ కూడా అండి, వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా. ఇదండి ఈరోజు రెసిపీ. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.